మీకు ఒకటి తెలుసా, ఈరోజు నేను బంగారు తీగ చేప కర్రీ వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్లో కర్రీ అవుతుంది. లేకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం ప్రిపేర్ చేయడానికే టైం పడుతుంది. కర్రీ మాత్రం 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూద్దాం. అండ్ దీనిలో నేను ఒక పొడుపు కథ అడుగుతాను ఈ చేపల గురించి. సో ఒక్కసారి మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పేసేయండి. లేదు అనుకుంటే నా ఫుల్ వీడియో చూసారనుకోండి, మధ్యలో నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు పొడుపుకి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ చేపల్ని కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ధనియాలు వేసేసి మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. 4 అంటే 4 చిన్న సైజు ఉల్లిపాయలు తీసేసుకుని మంచిగా ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసి దానిలో కొంచెం పసుపు వేయండి, అంటే 1-2 స్పూన్. ఇది జిఎల్ఎఫ్లో పట్టించిన పసుపు, ఆర్గానిక్. నేను ఎక్కడా కూడా కెమికల్స్ దీనిలో ప్రిజర్వేటివ్స్ కలపలేదనమాట. సో దీని తర్వాత మనం ఈ కారం వేసుకోవాలి. ఈ కారం కూడా జిఎల్ఎఫ్లోనిదే. నేను ఇక్కడ ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది మనకి 1 kg వరకు ఉంటుంది అంతే. అందులో ఓన్లీ 2 స్పూన్స్ మట్టుకే వేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసేసిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఇంకొంచెం 1.5 స్పూన్ వేసినా సరిపోతుంది. టేస్ట్ చూసి వేసుకోండి. తర్వాత మనం చేసిన మసాలా అన్నమాట. దీనిలో ఈ మసాలాలో ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర ఒక 1 స్పూన్ వేసాను, మెంతులు 1/4 స్పూన్ వరకు వేసాము, గసగసాలు ఒక 1 స్పూన్ వేసాను, అండ్ కొబ్బరి కూడా ఎండిన కొబ్బరి ఒక కొంచెం అంటే ఒక పావంత వేసామనుకోండి. దాని తర్వాత దీనిలో చింతపండు, నానబెట్టిన చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా అనమాట, అవన్నీ వేసి గ్రైండ్ చేసాము. అండ్ దానిలోనే వాటర్, ఏవైతే మనము చింతపండులో నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది వేసేసి మిక్సీ పట్టేసి ఉంటారు. ఆ పేస్ట్ని వేసి ఒక 5 మినిట్స్ దీన్ని మంచిగా కలపాలి. ఎందుకంటే మంచి ఉడికింది అనుకోండి మనకి కర్రీ తొందరగా అయిపోతుంది. ఎగ్జాక్ట్ 5 మినిట్స్ అవసరం లేదు, ఒక 3 మినిట్స్లోనే అయిపోతుంది ఆల్మోస్ట్. అది మంచి వేగిన తర్వాత అప్పుడు మనము దానిలోకి వాటర్ పోసేయచ్చు. వాటర్ ఏంటి అనేసి అంటే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా, దానిలోనే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి పోసేసుకోవచ్చు. మనం చెక్ చేసుకోవాలి, అంటే మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలి, కర్రీ గ్రేవీ అనేటిది మొత్తం కొంచెం వాటర్ కావాలి, లేకపోతే కొంతమంది గట్టిగా ఇష్టపడతారు, అలా కావాలా చూసుకోండి. ఇప్పుడు నాకు కన్సిస్టెన్సీ ఇలా కనబడుతుంది కానీ ఇలా సరిపోదు, ఎందుకంటే మనకి ఫిష్ వేసిన తర్వాత, చేపలు వేసిన తర్వాత ఇంకొంచెం ఉడకాలి. సో ఈ టైంలో మనం ఇంకొంచెం మంచిగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఆ వాటర్ యాడ్ చేసి కొంచెం మసలేంత వరకు ఇది మనం ఉంచేసేయాలన్నమాట కదా. ఒక చెరువులో 2 చేపలు ఉన్నాయి, కానీ ఒకటి తెలివైంది, మరొకటి మామూలుదన్నమాట. వేటగాడు వచ్చాడు, చేపలు పట్టుకోవడానికి వచ్చేసాడు. తెలివైన చేప మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంది. చెప్పండి ఎలా? అంటే సమాధానం దీనికి ఏంటంటే, చెరువులో నీళ్ళతో పాటు కొంచెం మనకి పాకురు మట్టి కూడా ఉంటుంది కదా. సో ఆ పాకురు మట్టిని అది తెలివిగా దానిపైన తానే వేసేసుకుందనమాట. సో కరెక్ట్ టైంకి అది తప్పించుకుంది. ఈ బంగారు చేప వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే, కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిజన్ తీసుకోవడం వల్ల మనం సేఫ్. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఇది మసిలిపోయింది. కర్రీకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఒకవేళ మరగకుండా మనం వేసామనుకోండి కర్రీ అంత టేస్ట్ ఉండదు, అండ్ చేపలు కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ మరిగే దానిలో ఇప్పుడు మనం చేపలు వేసేసేయాలి ఒక్కొక్కటిగా. ఇది నేను ముందు వేయించలేదు, డైరెక్ట్ వేసేసేయవచ్చు, మనం బాగుంటుంది అలా కూడా. మనం వేసేయాలని అవసరం లేదు. అప్పట్లో అయితే అసలు ఇలానే వండుకునే వాళ్ళంట చేపల కర్రీని. సో ఇదోండి, నేను 1 kg చేపల్ని మొత్తం అంతా మ్యారినేట్ చేసినవి ఇప్పుడు దానిలో వేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఒక 4 to 5 మినిట్స్ వరకే ఉంచుతాను అనమాట. దాని తర్వాత మనం దింపేసేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువసేపు ఉంచారనుకోండి మెత్తగా ఉంటుంది, అంటే చేపలు తినడానికి కూడా మనకి పేస్ట్గా అంత టేస్టీగా అనిపించదు. అండ్ ఇది ఒకటి మనం ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ రెసిపీ చేసేటప్పుడు, ఈ ఫిష్ రెసిపీ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం గుర్తుపట్టుకోవాల్సింది, నార్మల్గా చెంచాలు ఎక్కువసార్లు కలపొద్దు అనమాట. ఇది జస్ట్ మనం అలా నార్మల్గా ఇట్లా తీసి మనం గిన్నెనైనా కదిలించి మెల్లిమెల్లిగా అనేసానంటే అది మంచిగా అవుతుంది, లేకపోతే చితికిపోతాయి. దానివల్ల టేస్ట్ అయితే అసలు బాగుండు. ఇలా ఉండేసి మీరు మామూలుగా గిన్నెని ఇలా నార్మల్గా పట్టుకొని ఇలా పక్క నుంచి జరిపినా సరే అయిపోతుంది. ఇది చూడండి, ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ తర్వాత నా కర్రీ రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుంటుందో, అసలు మసలే దానిలో ఆ ఫీచర్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కంప్లీట్గా రెడీ అయిపోయింది. చూడండి ఫిష్ ఇప్పుడు ఇదే కరెక్ట్ టైము, మనం ఇంకా కొంచెం సేపు మెత్తగా అయిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు.
ఈ బంగారు తీగ చేప మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. రెసిపీ నేను చెప్పినట్టు చేయండి, చాలా డెడ్ ఈజీగా అయిపోతుంది అండ్ క్విక్గా కూడా మీరు తినేసేయవచ్చు. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని, నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. అండ్ మీకు జిఎల్ఎఫ్లో కారం పొడి అయినా, పసుపు అయినా, పికిల్స్ అయినా కావాలంటే